ఎలక్షన్ల పుణ్యమా అని పట్నంలో అడ్డా కూలీలకు మస్తు గిరాకీ పెరిగింది. మునుపు లెక్క పని కోసం ఎదురు చూసే అవసరమే లేకుండా పోయింది. పొద్దుగాల ఇంటికొచ్చి డీసీఎంలకు ఎక్కించుకొని పోతుండ్రు. 9 గొట్టంగా ఛాయ, 4 ప్లేట్ల నాస్టా, పగటిలు 2 గొట్టంగా కూరగాయల భోజనం, పొద్దుమికి 8 గంటలకు కమ్మటి బిర్యానీ. మొగళ్లకు బీర్ సీసాలు, పుల్లు బాటిల్ ఇస్తారని ముచ్చట సెపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. కూలి కూడా ఎంత అడిగితే అంతే ఇచ్చిపోతుండ్రు లీడర్లు. ఎందుకంటే పట్నంలో జెండాలు మోస్టర్లే ఉంటారు కాబట్టి. కానీ ఈడ పార్టీల లీడర్లు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇయాల ఈ పార్టీల తిరిగినోళ్ళు రేపు ఇంకో పార్టీ మీటింగ్ లా ముంగటి లైన్ లా కనబడుతుండ్రు. పట్నంలో ప్రచారం దుమ్ము లేస్తున్నది. పోన్రి, ఏం చెప్పాలనో మొత్తం నిన్ననే చెప్పేసిండు సీఎం సారు. రామారావు సారు బస్ ఎక్కి ఎప్పట్లెక్కనే గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. గులాబీ జెండా ఎగరేస్తామని బస్తీ మీద సవాల్ అంటున్నాడు. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? ఇక చెయ్యి గుర్తు తరపున ఢిల్లీకి వెళ్లి దిగ్విజయ్ సింగ్ సార్ ను తీసుకొచ్చి తిప్పిండ్రు. హైదరాబాద్ ను మేమే డెవలప్ చేసినాం, మాకే ఓటేయండ్రి అని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. చంద్రాల్ సారు ఇయ్యాల కూడా ప్రచారం చేసిండు. సార్ ఏం మాట్లాడతాడో తెలుసు కదా. చంద్రాల్ సారు మా తీన్మార్ ప్రేక్షకులు వింటారు. కానీ సారు, నా జీవితంలో భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాంబులకే భయపడలా. 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే అటు ఇటు పోయినాయి తప్ప ఈ రోజు కొంతమంది నాయకులు అంటున్నారు నాకేం పని హైదరాబాద్ లో అని. కొంతమంది ఏం సారు, ఖుద్దు మా సీఎం కేసీఆర్ సారే అన్నారు నిన్న. ఇయ్యాల పంక పార్టీ వాళ్ళు కూడా గదే మాట అన్నారు. ఈ రకంగా ఇక్కడున్న హైదరాబాద్ లో ఉన్న తెలుగు ఆంధ్రప్రదేశ్ తాలూకా సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా హక్కులన్నింటికి పణంగా పెట్టించింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ మీద రాజకీయం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. సత్యనారి సారు, ఉత్తర స్థలాలు ముద్దుగానే ఉన్నాయి కానీ మరి మీరేం చేసినట్టు? పార్టీని గట్టి చేస్తేందుకు ఎలక్షన్ల నిలబడని ఏకైక పార్టీ వాళ్ళు మీరు. కడ్మోళ్ళు ఏం చేస్తే మీకెందుకు సారు?